అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. మా తాత ముత్తాత నుంచి ఇది మరి శీతల పండుగని చేసుకుంటాం మేము ఏడాదికి ఒకసారి. మేము బోనాలతోని మంచిగా గూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైదం పెట్టి మంచిగా ఏడాదికి ఒకసారి చేసుకుంటాం. ఎందుకంటే మేము మా తాత ముత్తాత నుంచి ఇంటికి అయితే మేము గుడాలు పాసము నైదము అన్ని వండుకొని తీసుకొచ్చి ఈడ అందరు ఇంటింటికి మళ్ళీ అన్ని బోనాలు తీసుకొచ్చి ఈడ దేవుడు కాడ మేము అందరం మంచిగా ఉండాలా, మాకు నీళ్ళు వాన పడాలా, మా అందరి పిల్లలు మా ఆవులు గొర్రెలు అన్నీ మంచిగా ఉండాలా, మేము ఊరోళ్ళు కూడా మా పండుగలు కూడా మంచిగానే ఈ పండుగ అయితే సంతోషం ఉండాలని మళ్ళా ఇది బోనాలు ఎక్కించి మా శీతల పండుగ మళ్ళీ మేకలు కోస్తాము, కోడులు కోస్తాము, కొబ్బరికాయ కొడతాము. ఈ పండుగ మంచిగా జరిపిస్తాం మేము ఏడాదికి ఒకసారి. వెళ్తే పిల్లగాలు ఏదైనా మోగుతాము అయితే దీనికి మోగుతాము, కోడి వస్తాము, బెల్లం బువ్వ ఎక్కిస్తాము. Project-based learning, flipped classrooms, industry-integrated curriculum. KL, deemed to be university. నమస్కారం. నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మంగళవారం. సంవత్సరానికి ఒక్కసారి మేమేమో శీతల పండుగ చేసుకుంటాము. మంగళవారం రోజే, వేరే రోజు కాదు. అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము కదా. మా పిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు తండలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వర్షాలు బాగా పడాలా, పంటలు మంచిగా పండాలా, అందరం సంతోషంగా ఉండాలని, పంట మంచిగా పండాలా, అందరం సుఖంగా ఉండాలని ఈ పండుగ చేసుకుంటాము. అయితే ఈ పండుగకు ఏమేం చేస్తామంటే ఫస్ట్ ఏమో మక్క గూడలు బొబ్బర్లు ఇవి ఉడకబెట్టి ఇంటికి వెళ్ళి మన పెళ్ళి కాని ఆడపిల్లలేమో నెత్తి మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు. బెల్లం బువ్వ కూడా మర్చిపోయినా. అయితే తీసుకొని వచ్చి ఈడ నైవేద్యం పెడతాము, దేవుణ్ణి మొక్కుతాము, ఈడ మేక కోస్తాము, కోళ్ళు కోస్తాము. సంవత్సరానికి ఒక్కసారి ఈ పండుగ మేము చేసుకుంటాము. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దేవుణ్ణి మొక్కితే ప్రాబ్లం రాకుండా చూస్తాడు దేవుడు. అందుకోసమే సపరేట్గా ఏమో కోడి కోస్తాం. మొక్కిన ఉంటే మొక్కిన వాళ్ళే తీసుకొచ్చి కోళ్ళు కోస్తారు సపరేట్గా, కోళ్ళ ఇంటికాలు. ఇగో ఈ విషయం ఉంది. అందుకోసం నాకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.